పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రియ స్నేహితులారా, మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ మార్చి 17వ తారీఖు మంగళవారం ఈనాటి దివ్య బలి పూజ పట్టణాల ధ్యానాంశానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. మొదటి పట్టణము యెహెజ్కేలు గ్రంథం 47వ అధ్యాయం 1వ వచనం నుండి 9వ వచనం వరకు మరియు 12వ వచనం. భక్తి కీర్తన 46వ కీర్తన 2, 3, 5, 6, 8, 9 వచనములు. యోహాను సువార్త 5వ అధ్యాయం 1వ వచనం నుండి 16వ వచనం వరకు ఈనాటి సువార్త పట్టణాన్ని భక్తి శ్రద్ధలతో చదివి ధ్యానించుదాం. దయగల దేవుడు మనకు నిండైన విశ్వాసాన్ని దయచేయుదురుగాక. ఆమేన్. ఆ పిదప యూదుల పండుగ ఒకటి వచ్చెను. ఆ సందర్భమున యేసు యెరూషలేమునకు వెళ్ళెను. యెరూషలేములో గొర్రెల వాకిలి వద్ద ఒక కోనేరు కలదు. దానిని హీబ్రూ భాషలో బెత్సదా అందురు. దానికి 5 మండపములున్నవి. ఇచ్చట పెక్కుమంది గుడ్డి, కుంటి, పక్షవాత రోగులు ఆ నీటి కదలికై నిరీక్షించుచూ ఉండేవారు. అప్పుడప్పుడు దేవదూత దిగివచ్చి ఆ కోనేటి నీటిని కదిలించును. నీరు కదలగానే మొదట అందులో దిగిన వాడు ఎటువంటి వ్యాధి నుండి అయినను స్వస్థత పొందును. 38 ఏండ్ల నుండి వ్యాధి పీడితుడైన ఒకడు అక్కడ ఉండెను. యేసు ఆ రోగిని చూచి, వాడు బహుకాలం నుండి అచ్చట ఉన్నాడని గ్రహించి, నీవు స్వస్థత పొందగోరుచున్నావా అని అతనిని అడిగెను. అందుకు అతడు, అయ్యా, నీరు కదిలినప్పుడు నన్ను ఈ కోనేటిలో దించువాడు ఎవడునూ లేడు. నేను వెళ్ళబోసరికి మరి ఒకడు నాకంటే ముందు దిగుచున్నాడు అని చెప్పెను. లెమ్ము, నీ పడకను ఎత్తుకుని నడువుము అని యేసు అతనితో చెప్పెను. వాడు తక్షణమే స్వస్థత పొంది పడకను తీసుకుని నడవసాగెను. అది విశ్రాంతి దినమగుటచే యూదులు స్వస్థత పొందిన వానితో, ఇది విశ్రాంతి దినము, నీవు పడకను మోయుట తగదు అనిరి. అందుకు వాడు, నన్ను స్వస్థపరిచిన వ్యక్తి నాతో, నీ పడకను తీసుకుని నడువుము అని చెప్పెను అనెను. పడకను తీసుకుని నడువుము అని నీతో చెప్పిన వ్యక్తి ఎవరు అని వారు ప్రశ్నించిరి. ఆయన ఎవరో స్వస్థత పొందిన వానికి తెలియదు. ఎలైనా అక్కడ జన సమూహము ఉండుటచే యేసు అచ్చట నుండి తొలగిపోయెను. అటు తరువాత యేసు దేవాలయంలో వానిని చూచి, ఇదిగో, నీవు స్వస్థుడవైతివి, నీకు మరింత కీడు కలుగకుండుటకు ఇక పాపము చేయకము అని చెప్పెను. వాడు వెళ్ళి యూదులతో తన్ను స్వస్థపరిచినది యేసు అని చెప్పెను. విశ్రాంతి దినమున ఈ పని చేసినందుకు యూదులు యేసును హింసింప మొదలెడిరి. యేసు వారితో, నా తండ్రి ఇప్పటికీ నీ పని చేయుచున్నాడు, నేనును చేయుచున్నాను అని చెప్పెను. ఇది వినిన యూదులు ఆయనను చంపుటకు ఇంకను ఎక్కువగా ప్రయత్నించిరి. ఎలైనా ఆయన విశ్రాంతి దినమున నియమమును మీరుటయే కాక దేవుడు తన తండ్రి అని చెప్పుచు తన్ను దేవునికి సమానముగా చేసుకొనుచుండెనని వారు భావించిరి. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈనాటి యొక్క గొప్ప వాక్యాన్ని మనం ధ్యానించడానికి దేవుడు మనల్ని ఎంతగానో ఆహ్వానిస్తూ ఉన్నారు. ధ్యానాంశం, అడగక ముందే అనుగ్రహించే దేవుడు యేసు దేవుడు. మన జీవితంలో ఎదురయ్యే శారీరక హింసలు, మానసిక రుగ్మతలు, అనారోగ్యం, అశాంతి, ఆందోళన, కుటుంబ కలహాలు, సాంఘికపరమైన ఒడిదుడుకులు వలన మనం ఎంతగానో కృషించుకొని పోతూ ఉంటాం. వీటి ద్వారా జీవితం యొక్క లక్ష్యం దుర్భరమవుతుంది. ఆయా పరిస్థితులు మనల్ని ఎంతగానో కృంగదీస్తాయి. ఇవన్నీ మన సంతోషదాయక జీవితానికి ప్రతిబంధకాలుగా అనిపించిన కొన్నిసార్లు అవి మేలునే చేస్తాయి. ఎందుకంటే ఇలాంటి పరిస్థితులు మనల్ని చుట్టుముట్టినప్పుడు మనం దేవుణ్ణి లోతుగా తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. తిరిగి దేవుని పాద
సన్నిధికి చేరుతాం. నేటి సువార్త పట్టణంలో ఆ గుడ్డివానికి ఇదే పరిస్థితి ఎదురైంది. నీరు కదిలినప్పుడు కోనేరులో దిగాలని, స్వస్థత పొందాలని ఎన్నోసార్లు ప్రయత్నించాడు. కానీ అతనికి తోడ్పడే వారి ప్రయత్నం నిష్ఫలమైంది. ఎప్పుడైతే యేసుప్రభు అక్కడికి వచ్చాడో ఆ గుడ్డివాడు యేసుప్రభును కలుసుకునే అవకాశం వచ్చింది. స్వస్థత పొందే అదృష్టం కలిగింది. ఇక్కడ మనం నిశ్చింతగా గమనిస్తే యేసుప్రభువే ఆ గుడ్డివాని అవసరాన్ని గుర్తించాడు. అడగక ముందే స్వస్థపరిచాడు. ఎంతో అద్భుతం, ఆనందదాయకం. ఆ గుడ్డివాని అంధత్వాన్ని తొలగించాడు. జీవితాన్ని కాంతిమయం చేశాడు. ఒకవేళ ఆ గుడ్డివాడికి దృష్టిలో ఏం లేనట్లయితే అతడు యేసు ప్రభును కలుసుకునేవాడు కాదు, స్వస్థత పొందేవాడు కాదు. అందుకే కొన్నిసార్లు మనం కష్టాల ద్వారా, కడగండ్ల ద్వారా, మన బాధల ద్వారా దేవుని దర్శించే భాగ్యం మనకు కలుగుతుంది. ఆ గుడ్డివాడు అడగక ముందే స్వస్థతనిచ్చిన యేసు ప్రభు ఎల్లప్పుడూ తనను ప్రార్థించే బిడ్డలమైన మనలను స్వస్థపరచలేడా? మన అవసరాలు గుర్తించలేడా? మన అక్కర్లు తీర్చలేడా? మన శ్రమలలో, మన అనారోగ్యంలో, మన కష్టాల్లో, బాధల్లో, హింసల్లో, శోధనలో, మన ఆపదలలో, మన అవమానాలలో మనకు అండగా ఉండలేడా? మన జీవిత అంధకారాన్ని తొలగించలేడా? ఈ తపస్కాలంలో గొప్ప అనుగ్రహకాలంగా గుర్తించుకోవాలి. మనం ఆ దేవుని అనుగ్రహాన్ని పొందాలంటే ఆ గుడ్డివాని వలె ఆ ప్రభు కోసం నిరీక్షించాలి. తప్పక దేవుడు మనల్ని దర్శిస్తాడని నమ్మాలి. ప్రియ స్నేహితులారా, మరి ఈనాటి యొక్క వాక్యం మనల్ని ఎంతగానో ప్రభావితం చేస్తూ ఉంటుంది. ఎందుకు అని మనం ధ్యానిస్తే ఈ వాక్యంలో నిగూఢమైనటువంటి కొన్ని వాక్యాలను ధ్యానించినట్లయితే 38 సంవత్సరాలుగా బాధపడుతున్న ఒక మనిషిని స్వస్థపరిచిన అద్భుతం చూస్తాం. ఈ సంఘటన పూల్ ఆఫ్ బెత్సైదా అనే చెరువు దగ్గర జరిగింది. అక్కడ అనేక మంది రోగులు బాధపడుతూ ఉండేవారు. ఈ సంఘటన మనకు ఒక గొప్ప సత్యం చెబుతుంది. మనిషి మరచిపోయినా యేసు మన బాధను ఎప్పుడు మరచిపోడు. ఆ చెరువు దగ్గర చాలామంది రోగులున్నారు. వారిలో ఒక మనిషి 38 సంవత్సరాలుగా రోగంతో బాధపడుతూ ఉన్నాడు. 38 సంవత్సరాలంటే చాలా పెద్ద కాలం. అతని జీవితంలో ఆశలు ముగిసిపోయాయి. అతని సమస్యలు 3 ఉన్నాయి. దీర్ఘకాల బాధ, అతను సంవత్సరాలుగా బాధపడుతూ ఉన్నాడు. రెండవది, సహాయం చేసేవారు లేరు. అతను ఇలా అన్నాడు, నన్ను చెరువులో దింపడానికి ఎవరూ లేరు. మూడవది, ఆశ కోల్పోయిన హృదయం. అతనికి ఇక మార్పు జరగదని అనిపించింది. మన జీవితంలో కూడా ఇలా అనిపించే సమయాలు ఉన్నాయి. సమస్యలు చాలా సంవత్సరాలుగా ఉన్నాయి. ఎవరు సహాయం చేయడం లేదు. పరిస్థితి మారదు అనిపిస్తుంది. కానీ ఈ వాక్యం చెబుతుంది, యేసు మన పరిస్థితిని చూస్తాడు. నీవు స్వస్థుడవ్వాలని కోరుకుంటున్నావా? ఇది ఒక సాధారణ ప్రశ్నలా కనిపించిన చాలా లోతైన ప్రశ్న. యేసు అతని మనసు పరీక్షించాడు. కొన్నిసార్లు మనం కూడా ఇలా ఉంటాం. సమస్యలోనే అలవాటు పడిపోతాం. మారాలని నిజంగా కోరుకోం. కానీ యేసు మనకు కూడా ఈరోజు అదే ప్రశ్న అడుగుతున్నాడు. నీవు నిజంగా మారాలని కోరుకుంటూ ఉన్నావా? ఆ మనిషి తన బలహీనతను చెప్పిన తర్వాత యేసు ఇలా అన్నాడు, లేచి నీ పరుపును ఎత్తుకొని నడువు. అప్పుడే ఒక అద్భుతం జరిగింది. 38 సంవత్సరాల రోగం ఒక్క క్షణంలో పోయింది. ఇక్కడ 3 గొప్ప సత్యాలు ఉన్నాయి. యేసు మాట జీవాన్ని ఇస్తుంది. విధేయత అద్భుతానికి మార్గం. దేవుడు అసాధ్యాన్ని సాధ్యం చేస్తాడు. ప్రియ స్నేహితులారా, మరి ఈనాటి యొక్క ప్రార్థన
వాక్యాలు మనల్ని ఎంతగానో బలపరచాలని ప్రార్థించుదాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. ప్రియమైన పరలోక తండ్రి, ఈ పవిత్ర సమయంలో నీ వాక్యాన్ని వినే అవకాశం ఇచ్చినందుకు నీకు కృతజ్ఞతలు చెప్పుచున్నాము. బెత్సైదా చెరువు వద్ద 38 సంవత్సరాలుగా బాధపడుతూ ఉన్న మనిషిని నీవు స్వస్థపరిచినట్లే మా జీవితంలో ఉన్న బలహీనతలు మరియు బాధలను నీవు స్వస్థపరచమని ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రభువా,